నటుడు శివాజీ మాట్లాడిన మాటలకి నా అభిప్రాయం ఒకటే. మహిళలు ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. మనం పూర్తిగా ఏదైతే అందం అనేది బట్టల్లో వేసుకునే బట్టల మీద కాదు, మనస్సాక్షిని బట్టి ఉండాలి. 100% అది ఎవరు నమ్మినా కానీ, మహిళలైనా లేకపోతే పురుషులైనా ఎవరైనా కానీ, అందం అనేది బట్టల్లో రాదు. ఖచ్చితంగా అది మనస్సాక్షిని బట్టి ఉంటుంది. అది ఎవరు స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. మహిళలైనా పురుషులైనా ఎవరైనా, ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. ఇప్పుడు శివాజీ పడుతున్న ఇబ్బందులు ఆ వ్యాఖ్యలతోటి, ఏదైతే మొన్న దరిద్రమైన వ్యాఖ్యలతోటి చూస్తుంటే శివాజీ పైన సొంత మనుషులు కూడా తిరగబడేలా తయారయ్యారు. శివాజీ పవన్ కళ్యాణ్ గారికి ఒకప్పుడు రైట్ హ్యాండ్లా పనిచేశాడు. మరి ఆ రోజు మరి పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా ఉన్న శివాజీని మరి ఈరోజు కనీసం సమర్థించకపోయినా కానీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు. శివాజీని తిరిగి తూర్పారబడతా ఉన్నారు. శివాజీ మోసినటువంటి పార్టీ నాయకులు ఇటువంటి సమయంలో అండగా రాలా. శివాజీ స్థాయి ఏంటో తెలిపించారు. ఎలా అంటే శివాజీ కంటే అతి దారుణమైన మాటలు బాలకృష్ణ గారు అన్నారు. మహిళలు కనిపిస్తే సమక్ష అని చెప్పి ఇట్లా దారుణం, అత్యంత జుగుత్సాకరం. ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి గారి తనయుడు, స్వయంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి బావమర్ది ప్లస్ వియంకుడు మహిళల పైన అంత చిల్లర మాటలు మాట్లాడితే అప్పుడు ఉమెన్స్ కమిషన్ అనే వాళ్ళు కనీసం బాలకృష్ణ గారిని పిలిచి విచారించాల. చాలామంది అగ్రనటులు ఉన్న వాళ్ళు లేకపోతే మీడియం యాక్టర్స్ కూడా కొంతమంది మహిళలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఏ ఒక్కరికి కూడా నోటీసులు ఇచ్చి పిలవాల. ఒక్క శివాజీని పిలిచారు. మరి ఈరోజు శివాజీ అధికారం మీది, తూర్పాడబడతాను, గుండు గొరికిస్తాను, బెంచ్ సర్కిల్లో పండబెట్టి పంగజీలుస్తాను, రోడ్డు మీద నన్ను లాక్కొస్తాను కదా, నన్ను రోడ్డు మీద లాక్కొచ్చి పోలీసు వాళ్ళని పంపించి కేసు పెడితే నేను లాక్కొస్తారు, అయితే నన్ను బెదిరించావు గుర్తుందా? చదువు సంధ్యలు లేని వాళ్ళమని నన్ను అన్నావు. నేనేం చదువుకున్నానో నాదేంటి నాకే తెలుసు, ఒకరు చెప్పాల్సిన పనిలా. వ్యూస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకున్నావు అన్నావు. వ్యూస్ తొక్కలో వ్యూస్, నాకెందుకు వ్యూస్ లేకపోతే ఏమి, వ్యూస్ ఉంటే ఏమి, నా పని నేను చేసుకుంటా. నాకు జగన్ అన్న అంటే అత్యంత అభిమానం. నా నాయకుడి పట్ల నాకు చిత్తశుద్ధి ఉంది. నా నాయకుడిని నమ్మే ఏదైతే ఆయనకి మంచి పేరు తేవాలని ఖచ్చితంగా నేను ముందుకు తీసుకెళ్తా ఉంటాను. అంతేగాని ఇటువంటి చిల్లర మాటలు నీలాగా మాట్లాడినాను. చిల్లర స్టేట్మెంట్లు ఒకరు స్వేచ్ఛ హరించేలాగా నేను మాట్లాడను. నేను లాక్కొస్తా, పొడుస్తా, చించుతా అని అధికారం ఉన్నప్పుడు అనలా. అధికారం లేని రోజు ఈ రోజుకో నేను అనలా. అధికారం ఉన్నప్పుడు ఎగిరెగిరి అహంకారంతో దూకింది లేదు, అధికారం లేని రోజు అహంకారంతో దూకింది లేదు. అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నా, ఎప్పుడూ అలాగే ఉంటాను. నా నాయకుడికి అనుక్షణం నేను ఏం చేస్తే మంచి జరిగిద్దనే ఆలోచిస్తా. నా నోటికి వచ్చి చిల్లర మాటల నుంచి నేనేం మాట్లాడను. అది నువ్వు తప్పు చేసినప్పుడు అంతే దారుణంగా విమర్శించా, ఇప్పుడు అంతే దారుణంగా నీ మీద మాట్లాడటానికి నాకు హక్కు ఉంది. నేను మాట్లాడగలుగుతాను. ఎందుకంటే సమాజంలో నీలాంటి మాటలు బట్టి చాలామంది విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు నేను మాట్లాడతా. కానీ నిజం చెప్పాలనుకుంటే సరే పానీలు ఏముందులే ఏదో మాట్లాడుతున్నాలే అది ఇది అనుకున్నాం. కానీ ఈరోజు నిన్ను ఉమెన్ ఏదైతే కమిషన్ వాళ్ళు పిలిచి విచారించి మీడియా ముందు స్వయంగా వచ్చి నువ్వెంత, నీ స్థాయి అంతా అని నన్ను అంటున్నారు అని నువ్వు అనంగానే నాకు అనిపించింది. ఇప్పుడు చెప్పు, ఎవరిది ఏ స్థాయి, ఎవరిది ఏ స్థాయి? నువ్వు ఆ రోజు మమ్మల్ని మా స్థాయి గురించి అన్నావు కదా, ఇప్పుడు ఎవరు దేస్తాయి? చదువు సంధ్యలు లేని వాళ్ళు అన్నావు. ఎవరు ఇప్పుడు చదువు సంధ్యలు లేని వాళ్ళు? నేనైతే ఇప్పుడు ఆ మాటలు మాట్లాడాల. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి పూర్తి స్థాయిలో ఆయన కోసం బలంగా ఇంకా 10 రెట్లు పనిచేస్తా. ఇంకా 10 రెట్లు, 100 రెట్లు ఏం పనిచేస్తా. ఇదే మాటలు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి ఇప్పుడు అంటున్నావు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చేశారు మీకోసం? నేను తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్తాను, నన్ను కాపాడొద్దన్నా, నేను తప్పు చేశానన్నా. నేను ఎప్పుడు తప్పు చేయను. నా నాయకుడు ఎప్పుడు నాకు అండగానే ఉంటాడు. నేను తప్పు చేయనంత వరకు. తప్పు చేస్తే ఎవరు అంత సీన్ లేదు, నేనేం పక్కకి వెళ్ళిపోతా. నేను తప్పు చేశానన్నా అని. అటువంటి తప్పుడు పనులు చేయం. మేము చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయం. బురద రాజకీయం అసలే చేయం. ఈరోజు నిన్న అక్కడ మహిళా కమిషన్ దగ్గర నేను చూడంగానే నాకు అనిపించింది, ఇంతకంటే దారుణమైన వ్యాఖ్యలు గతంలో బాలకృష్ణ గారు లేకపోతే ఆ సినిమా యాక్టర్ సంబంధించిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారికి ఒకప్పుడు నువ్వు దగ్గర వ్యక్తివి, నాగబాబు గారు నీ పైన విరుచుపడిన విధానం, జూమ్ మీటింగ్లు పెట్టుకుంటారన్నావు. చివరాఖరికి నీ స్టేచర్ ఏంటి, నీ స్టేటస్ ఏందని వాళ్ళే చెప్పారు. నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను ఈరోజు ముంచింది. నువ్వు నమ్మిన వాళ్ళే నువ్వు చెప్పిన మాటలని పెద్ద డైలాగులతో పెద్ద అక్షరాలతో రాస్తా ఉన్నారు. నేను రాయొద్దు, రాసే వాళ్ళని నేను సపోర్టా లేకపోతే ఇంకోటి నేను మాట్లాడను. ఏదైనా చర్చనీయాంశం జరగాలి. కానీ నీకు శత్రువులా భావించే మేము ఎప్పుడు నీ గురించి చిలకన మాట్లాడాల. నీకు మేము శత్రువులా కనిపిస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఏ స్టేట్మెంట్ అయితే తీసుకొని మేము బజార్కి ఇచ్చదలుచుకోవాలి. నిన్ను బజార్కి ఇచ్చి నువ్వు నమ్మిన వాళ్ళే.
నువ్వు నమ్మిన వాళ్ళే. ఆ ఇంటికి పోలీసు వాళ్ళు పంపిస్తావా, లేకపోతే కేసులు పెడతావా, లేకపోతే రోడ్డు మీద ఈడుస్తావా, బెంచ్ సర్కిల్ పంగజీలుస్తావా, నన్ను తిట్టారు అని నువ్వు అంటావా, నీకు ఇంకా చదువు సందడి లేదు అని అంటావా, ఇవన్నీ అన్నావు నన్ను, ఇవన్నీ అన్నావు అని ఏం సాధించావు నువ్వు? నేను నా పని నేను చేసుకుంటా పోతున్నాను. నువ్వేమి వచ్చి పీకిందేం లేదు, లేకపోతే ఇంకోటి చేసిందేం లేదు. వచ్చేదేం చేసినా కానీ నేను లీగల్గా పోరాడతాను. నేనే తప్పు చేయలే, నేను లీగల్గా పోరాడతా. ఏం నువ్వు నా మీద కేసు పెడితే నాకేం నష్టమా? లేకపోతే నేను పోరాడతా. ఏమైంది? అంత భయపడతాము కాకపోతే నేను ఇప్పటికీ చెప్తాను, నీ కామెడీ టైమింగ్ ఆ రోజు నేను చెప్పా, నీ కామెడీ టైమింగ్ అన్నా నాకు ఇష్టమన్నా అన్న. ఈ రోజు ఇది చెప్తా, నువ్వు కామెడీ సినిమాలు ఇప్పటికీ నేను చూస్తూ ఉంటా, బోర్ కొట్టినప్పుడు ఈ నిమిషానికి చూస్తూ ఉంటా. ఈ నిమిషానికి కూడా నీ సినిమాలు కామెడీ టైమింగ్ నాకు నచ్చింది. నేను ఆ రోజు అదే చెప్పా, ఈ రోజు అదే చెప్తున్నా. బెదిరింపులు, అధికారంలో ఉండి పంగసిలుస్తాను, ఎగరేసి తన్నుతాను, ఎగరేసి పడతాను, ఈ మాటలు అధికారంలో లేనప్పుడు అనాలా? అధికారంలోకి వచ్చినాక బిల్డప్ బాబాయ్ డైలాగులు మాని అణిగిమణిగా ఉండాలి. అణిగిమణిగా ఉండాలి. నీకు సంబంధం లేకపోతే రాజకీయాలు లేలు పెట్టి ప్రతిసారి గెలుపుతూ ఉంటావు. ప్రతిసారి నీలాగా నేను 4-5 పడవలు ఎప్పుడు కాలేలే. ఒకే దాని మీద ఉన్నా, ఒకదాని మీద స్టిక్ అనయా మా నాయకుడు అనేది నేను దాని మీద నమ్మే. కాసేపు బీజేపీ, కాసేపు పవన్ కళ్యాణ్ గారు, కాసేపు టీడీపీ, కాసేపు కాంగ్రెస్ భావజాలం, కాసేపు టీఆర్ఎస్ భావజాలం, కాసేపు ఇంకోటి. నీకే క్లారిటీ లేదు. నీ మూలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తిట్టిన బాలకృష్ణ గారిని కాలెత్తి మరి తొడగొట్టి బాబు అన్నావు. ఈ బాబుతో మేము అంత బాబుల కల్చర్లా దిగజారి బాము. నిజం నిన్ను చూస్తే నిన్ను జాలేసింది. నువ్వు మమ్మల్ని భయపెడతావు అనుకుంటే కర్మ నిన్ను భయపెట్టింది. ఇప్పుడు చెప్పు కర్మ అంటే ఏందో, ఇప్పుడు చెప్పు రియాలిటీ చెప్పు. కర్మ అంటే ఏంది? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి అప్పుడు బాగలేడు, ఇప్పుడు బాగున్నాడు, కలగా ఉన్నాడు అంటావా? ఆ రోజు మాట్లాడాల టైం